అన్న టీడీపీకి నువ్వే సీఎం కావాలి అంటూ మంచు మనోజ్ అయితే చెప్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని స్వయంగా కోరుకుంటున్నారు మంచు మనోజ్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జనసేన కూటమిగా కాదు, జనసేన అయితే ఆధిపత్యాన్ని చెలాయించాలి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, టీడీపీకి సంబంధించిన విషయంలో జనసేన ఈ పొత్తు గెలిస్తే ఖచ్చితంగా టీడీపీని చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నీదే ఉంటుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారో రారో తెలీదు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలో ఉండడం కంటే జనసేన, తెలుగుదేశం కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తే సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా చెప్తున్నారు. మనోజ్ ప్రస్తుతం నిజాయితీగా ఉంటారు. అంటే మరి మోహన్ బాబుకి సంబంధించిన కుటుంబ సభ్యులకి కొంచెం బిహేవియర్ విషయంలో అంతా కాస్త విభిన్నంగా ఉంటాడు. నిజాయితీగా ఉంటాడు. ఒక పార్టీనో లేకపోతే ఒక కాస్ట్‌కో లేకపోతే ఒక వ్యక్తికో మరి ఆయన అవగతం అవ్వరు. ప్రతి ఒక్క విషయం ఇట్లా జెన్యూనిటీగా ఉంటారు. అలాంటి వ్యక్తి లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి ప్రస్తుతం మరి పవన్ కళ్యాణే అధికారంలోకి రావాలని, ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి తన కోసమే తీసుకొచ్చానని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. స్వయంగా మంచు మనోజ్ లాంటి ఒక స్టార్ హీరో మరిప్పుడు పవన్ కళ్యాణ్‌ని సీఎం కుర్చీలో చూడాలని అనుకుంటున్నారు అంటూ రాబోయినటువంటి ఈ వార్తలు చూసి పవన్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.